అది విషయం. ఇక మోదీ స్కూబా డైవింగ్, గుజరాత్ సముద్ర గర్భంలో ద్వారకా సందర్శన, శ్రీకృష్ణుడికి పూజలు, నెమలికల సమర్పణ, ద్వారకను సృష్టించినప్పుడు నాటి ప్రాచీన వైభవాన్ని, దివ్యత్వాన్ని అనుభూతి చెందా. దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రారంభించిన ప్రధాని, కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లే, వాటిని అడ్డుకోవడం వల్లే భారీ ప్రాజెక్టులు వచ్చాయి. నాడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో దేశం 11వ ర్యాంకు, ఇప్పుడు 5వ ర్యాంకు. ప్రధాని మోదీ వ్యాఖ్యలు. 72 సంవత్సరాల వయసులో స్కూబా డైవింగ్లు. మొన్న కూడా లక్షద్వీప్కి వెళ్ళిండు. లక్షద్వీప్కి వెళ్ళి జస్ట్ కుర్చీ మడత పెట్టని వాళ్ళ బాగా ఫేమస్ అయింది కదా, పాపం కుర్చీ తీసి కూర్చున్నాడు. లక్షద్వీపు ఒక సముద్రపు ఒడ్డున ఈయన జస్ట్ కూర్చున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్షద్వీపు సముద్రపు ఒడ్డున కుర్చీలో కూర్చుంటే పక్కన ఉన్నటువంటి ఒక దేశము సముద్రంలో మునిగిపోయింది. మాల్దీవులు అనేటువంటి ఒక దేశము సముద్రంలో కూలిపోయింది. అది పరిస్థితి. అంటే ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఆలోచించాలనేటువంటి దానికి ఒక నిదర్శనం. ఇప్పుడు కూడా అంతే. ద్వారక అనేటువంటిది ఈ దేశానికి సంబంధించి మళ్ళీ విమర్శిస్తారు. మళ్ళా ద్వారకు పోయిండు, మళ్ళా గుళ్ళకు పోయిండు, మళ్ళా లేనిది ఒక శ్రీకృష్ణుడిని పట్టుకొచ్చిండు, నెమలికలు పట్టుకున్నాడు నరేంద్ర మోడీ. ఆ నెమలికలు పెట్టిండంటే మళ్ళా మధుర శ్రీకృష్ణ ఆలయం గుర్తా. ద్వారకకు పోయిండంటే ఇప్పుడు మొన్న లక్షద్వీప్లో కుర్చీ వేసుకొని కూర్చుంటే ఒక దేశం ఏదో మునిగిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడికి వెళితే ఇంకేదో జరగబోతున్నది. శ్రీకృష్ణ మధుర టెంపుల్కు సంబంధించినటువంటి సింబాలిక్గా మాత్రమే వెళ్ళిండా. కానీ అక్కడ దీంతో పాటు దేశంలోనే అత్యంత పొడవైన తీగల వంతెన సుదర్శన్ సేతును ప్రారంభించాడు. అది అభివృద్ధికి నిదర్శనమే కదా. ఒకవైపు మన ప్రాచీన సాంస్కృతిక సనాతన ధర్మాన్ని కాపాడుతూనే మరోవైపు మనం అనుకుంటున్నటువంటి అభివృద్ధిని అంతా కూడా చేస్తున్నటువంటి వ్యక్తి, విలక్షణమైనటువంటి వ్యక్తిగా ఆయన ఎందుకు గుర్తింపు పొందాడంటే ఇందుకే 72 సంవత్సరాల వయసులో, 72, 73 ఇంత వయసులో సముద్ర గర్భంలో ఉన్నటువంటి ద్వారకా నగరాన్ని, మునిగిపోయింది శ్రీకృష్ణుడికి సంబంధించినటువంటి ద్వారకా నగరాన్ని ఆయన సందర్శించి అక్కడికి వెళ్ళి వచ్చాడంటే ఆ కమిట్మెంట్ గురించి మనం ఆలోచించుకోవాలి. మిగిలిన వాళ్ళు ఎంతైనా మాట్లాడవచ్చు దీనికి సంబంధించినటువంటి అంశం. తర్వాత ఇంకొక అంశం ఉంది, దీన్ని దేశానికి గురించి మాట్లాడేటువంటి వాళ్ళు మళ్ళా ఈ ఆర్థిక వ్యవస్థ మాట్లాడము. తర్వాత ఇవాళ రైల్వే ప్రాజెక్టులకు మోదీ శ్రీకారము. ఒక సముద్ర గర్భంలోకి వెళితే ప్రపంచ దేశాలంతా ఇవాళ చూసినాయి భారతదేశం గురించి. ఒక ప్రధానమంత్రి సముద్ర గర్భంలో మునిగిపోయినటువంటి ఒక నగరాన్ని సందర్శించాడంటే భారతదేశం యొక్క వైభవాన్ని ప్రపంచ దేశాలకు ఒక ప్రధానమంత్రి చాటినటువంటి విధానం గురించి మనం మెచ్చుకోక తప్పని విషయము. ఇప్పుడు కూడా రైల్వే ప్రాజెక్టులకు నేడు నరేంద్ర మోడీ శ్రీకారము. మళ్ళీ దానికే ఆ పనే రైల్వే ప్రాజెక్టులకు నేడు మోదీ శ్రీకారము. 27 రాష్ట్రాల్లో 41,000 కోట్లతో పనులు, 553 అమృత భారత్ స్టేషన్లకు శంకుస్థాపన, 22.57 కోట్లతో బేగంపేట స్టేషన్ అభివృద్ధి. ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ కూడా చూసిన దీనికి సంబంధించి. తెలంగాణ కూడా ఉన్నాయి. ఆధునికృత వేగవంతమైన మోదీ ప్రభుత్వం యొక్క గ్యారంటీ, శంకుస్థాపన, ప్రారంభోత్సవం, బేగంపేట రైల్వే స్టేషను, రైల్వే అండర్ పాస్లు, ఓవర్ బ్రిడ్జ్లు, వీటికి సంబంధించి తెలంగాణలో 15 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి. అందులో జడ్చర్ల మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి పాత, గద్వాల, షాద్నగర్ 3 ఉన్నాయి. మేడ్చల్, పెద్దపల్లి జంక్షను, మంచిర్యాలు, వరంగల్, బేగంపేట, వికారాబాద్ జంక్షను, నల్గొండ, మిర్యాలగూడ, మెదక్, ఉమ్దానగరు, శంషాబాద్ దగ్గర, బాసరా, యాకత్పుర, పాతబస్తీ 15 రైల్వే స్టేషన్లలో మౌలిక వసతుల కల్పన జరిగితే ఈ దేశంలో అది ఎంత అభివృద్ధి చెందుతుంది? రైల్వే స్టేషన్ కడితే దానికి సంబంధించినటువంటిది ఎంత పెరుగుతుంది అనేటువంటిది చూడాలి. మౌలిక వసతుల కల్పన విషయంలో నేషనల్ హైవే రోడ్లు కానీ, లేదంటే రైల్వే ట్రాక్ల పునరుద్ధరణ కానీ, రైల్వే ట్రాక్లో మీటర్ గేజ్లు పెంచడం కానీ, రైల్వే ట్రాక్లకు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్, విద్యుదీకరణ చేసే విషయంలో గత 70 సంవత్సరాల్లో 60 సంవత్సరాల్లో ఎంతైతే సాగిందో అంతకు డబుల్ ఈ 10 సంవత్సరాల్లో సాగింది. రైల్వే విద్యుదీకరణ ఇవాళ చైనాతో కంటే ఎక్కువ పోటీ పడుతున్నది. రోడ్ల విషయంలో అమెరికా కంటే ఎక్కువ పోటీ పడుతున్నది. గతంలో ఒక రోజుకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు కూడా వేయలేనటువంటి స్థితిలో 7-11 కిలోమీటర్లు కూడా ప్రతిరోజు ఒక నేషనల్ హైవే నిర్మాణం జరుగుతున్నది దేశవ్యాప్తంగా.
అట్లా కొన్ని వేల కిలోమీటర్ల మౌలిక వసతుల కల్పన ఈ దేశంలో నరేంద్ర మోడీ సర్కార్ వచ్చిన తర్వాత వస్తుంది. రైల్వేలకు సంబంధించి కూడా తెలంగాణకు సంబంధించి కూడా సిద్దిపేట, గజ్వేల్కు, మెదక్కు సంబంధించింది, మనోహరాబాద్కు సంబంధించినటువంటివి కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నటువంటిది దశాబ్దాల కళ నెరవేరింది. సిద్దిపేట, గజ్వేలకు కూడా నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసి నరేంద్ర మోడీ హయాంలోనే ప్రారంభోత్సవం కూడా జరిగింది. అది ప్రత్యేకమైనటువంటిది. అంతకుముందు అనేక సంవత్సరాల పోరాటం జరుగుండవచ్చు, కానీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాతనే అది జరిగింది. మెదక్ జిల్లాకు సంబంధించి మెదక్లో కూడా దాన్ని కూడా మళ్ళీ కేసీఆర్ ఖాతాలో వేసుకోవడం కోసం మేము డబ్బులు ఇచ్చినాం, మేము ఇవ్వలేదా? రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సిందే. కేంద్రం 100% ఇచ్చేటివి తక్కువగా ఉంటాయి. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నింటినీ వాడుకోవడంలో మళ్ళీ మనకు బద్ధకం. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తే తెలంగాణ ఇచ్చిందని చెప్పుకుంటే తప్పులేదు, కానీ కేంద్రం ఇస్తే కేంద్రం పుణ్యానికి ఇస్తుందా అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. గతంలో కేసీఆర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ కానీ. రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రజలకు చెప్పుకుంటే ఇది మా రాష్ట్ర ప్రభుత్వం చేసింది, మేము చెప్పుకునేటువంటి హక్కు మాకుంది అంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చి చేస్తే కేంద్ర ప్రభుత్వం ఏమైనా పుణ్యానికి ఇచ్చిందా? మా దగ్గర డబ్బులు వసూలు చేసిరు, రాష్ట్ర ప్రభుత్వం పుణ్యానికి చేసిందా? మీ ప్రభుత్వం ఏ రాష్ట్రమైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు చెప్పుకునేటువంటి హక్కు ఎట్లయితే రాష్ట్రాలకు ఉంటుందో, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి పనులు చెప్పుకునేటువంటి హక్కు కేంద్రానికి కూడా ఉంటుంది కదా, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఉంటుంది కదా. దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు వెనుకడుగు వేస్తున్నారనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు కేంద్రానికి కావా? వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అందుకే రైల్వే ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో మోడీ వాళ్ళ 27 రాష్ట్రాల్లో 41,000 కోట్లకు సంబంధించి అందులో శంకుస్థాపనలు ఉన్నాయి, ప్రారంభోత్సవాలు ఉన్నాయి, జాతికి అంకితం చేసేటువంటి కొన్ని ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి.